अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के पापनापेट मंडल के एडुपायल में वाक़े वनदुर्गा माता मंदिर में महाशिवरात्रि के मौके पर जातरा का एहतमाम और खुसूसी पूजा का एहतमाम किया गया। इस यात्रा के लिए रियासती हुकूमत की जानिब से 2 करोड़ रुपये मंजूर किए गए। ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS की निगरानी में यात्रा के सारे इंतजामात किए गए। इस यात्रा में रियासती वज़ीर ख़जाना व महकूम सेहत मिस्टर T हरीश राव, MLA मेदक श्रीमती M पद्मा देवेंद्र रेड्डी, MLA नरसापुर मिस्टर CH मदन रेड्डी, वुमेन कमीशन चेयरमैन श्रीमती सुनीता लक्ष्मा रेड्डी, MLC मिस्टर सेरी सुभाष रेड्डी, ज़िला कलेक्टर मेदक राजर्षि शाह IAS, ज़िला एडिशनल कलेक्टर मिस्टर G रमेश, ज़िला एडिशनल कलेक्टर लोकल बॉडीज श्रीमती प्रतिमा सिंह IAS के अलावा ज़िले के अहम शख्सियात और ज़िले के मुख्तलिफ महकमे जात के आला ओहदेदारान इस मौके पर शरीक रहे। ज़िला SP श्रीमती P रोहिणी प्रियदर्शिनी IPS की निगरानी में तकरीबन 800 से ज़ायद पुलिस अमला निगरानी पर मामूर रहा। आला पैमाने पर इस यात्रा के लिए इंतजामात किए गए। अहम शख्सियात ने पूजा में शिरकत करते हुए आशीर्वाद लिया और इस मौके पर खुसूसी दुआएं की। इस मौके पर अहम शख्सियात ने खिताब करते हुए अपने अपने ख्यालात का इजहार किया। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో దేవాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. కానీ ఇలా కేసీఆర్ గారి హయాంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రత్యేకంగా దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ ఉన్నాం. అర్చకుల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉన్నాం. బ్రాహ్మణుల సంక్షేమం కోసం పేద బ్రాహ్మణులను ఇలా విద్యలో, వారికి ఉపాధిలో, విదేశీ విద్యలో అనేక రకాలుగా పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా దేవాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు కూడా ప్రతి నెల మొదటి వారంలో జీతం వచ్చేటట్టు రాష్ట్ర ప్రభుత్వం వారికి గ్రాంట్గా నిధులు కేటాయిస్తూ దేవాలయ ఉద్యోగులను కూడా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అంటే దేవాలయాల ఉద్యోగులు కానీ, అర్చకులు కానీ, బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మన కేసీఆర్ గారు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు ఎవరు? ముఖ్యంగా బ్రాహ్మణులు, అర్చకులు, దేవాలయ ఉద్యోగులు. వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు కృషి చేయడం అంటే హిందూ ధర్మ పరిరక్షణను పూర్తిగా మనస్ఫూర్తిగా చేయడమే అవుతుంది. అంటే ఇలా ముఖ్యమంత్రి గారు ఇటు దేవాలయాల అభివృద్ధి కోసం నిత్యం దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించేటువంటి అర్చకులు, బ్రాహ్మణులు, ఉద్యోగుల కోసం సంక్షేమాని కోసం కూడా కృషి చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం. ముఖ్యంగా ఏడుపాయలకు రహదారులు కూడా చాలా చక్కగా ఇరువైపుల నుంచి కూడా ఇలా రహదారులు అభివృద్ధి జరిగినాయి. భక్తుల సౌకర్యాలు కూడా మెరుగుపడ్డాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత ఒక పుణ్యక్షేత్రంగా, ఒక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మెదక్ జిల్లాలో ఈరోజు ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఉత్సవాలను అత్యంత ఘనంగా ఈ శివరాత్రి పర్వదినాన అధికారిక లాంఛనాలతో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ శివరాత్రి పండగ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఆ శివుడి యొక్క దయతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో ఇంకా అగ్రభాగాన ఉండే విధంగా ఆ పరమశివుడు ఆశీస్సులు అందజేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏడుపాయలు ఈ ప్రాంతం దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇతోధికంగా సహాయం అందించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు 2 కోట్ల రూపాయలు
ఈ నిర్వహణ కోసం వారు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. మరి దేవాలయం కూడా మరి ఆ శివుడి దయతో ప్రతి సంవత్సరం కూడా చక్కగా నీళ్లు వదులుతూ దేవాలయాన్ని అన్ని రకాలుగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ చక్కగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారు ఎంతో భక్తితో, ప్రేమతో, విశ్వాసంతో ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాలను అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మరి భూలోక వైకుంఠంగా ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దారు. ఈ మధ్యనే కొండగట్టుకు వెళ్ళి ఆ హనుమంతుడి యొక్క దేవాలయాన్ని 1000 కోట్ల రూపాయలైనా సరే అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి వారు నిర్ణయించి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను కూడా అద్భుతంగా వారు ఎంతో భక్తితో, విశ్వాసంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా మతాన్ని, దేవాలయాలను రాజకీయాలకు వాడుకోలేదు. ఇలా యాదాద్రి లాంటి అద్భుతమైన దేవాలయం నిర్మించిన ఎన్నికలు వచ్చేదాకా మెల్లమెల్లగా కట్టి ఎన్నికల ముందు ప్రారంభించాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఏం చేసినా కూడా ఒక విశ్వాసంతో చేసినారు, దేవుడి మీద భక్తితో చేసినారు. ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించే విధంగా ఈ రాష్ట్రంలో దేవాలయాలు ఈ జిల్లా ఆ జిల్లా, ఈ దేవుడు ఆ దేవుడు అనకుండా అన్ని దేవాలయాలను కూడా అద్భుతంగా ఇలా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా ఈ దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. మెదక్ జిల్లాలో ఈరోజు ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఉత్సవాలను అత్యంత ఘనంగా ఈ శివరాత్రి పర్వదినాన అధికారిక లాంఛనాలతో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ శివరాత్రి పండగ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఆ శివుడి యొక్క దయతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో ఇంకా అగ్రభాగాన ఉండే విధంగా ఆ పరమశివుడు ఆశీస్సులు అందజేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏడుపాయలు ఈ ప్రాంతం దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇతోధికంగా సహాయం అందించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు 2 కోట్ల రూపాయలు ఈ నిర్వహణ కోసం వారు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. మరి దేవాలయం కూడా మరి ఆ శివుడి దయతో ప్రతి సంవత్సరం కూడా చక్కగా నీళ్లు వదులుతూ దేవాలయాన్ని అన్ని రకాలుగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ చక్కగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారు ఎంతో భక్తితో, ప్రేమతో, విశ్వాసంతో ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాలను అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మరి భూలోక వైకుంఠంగా ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దారు. ఈ మధ్యనే కొండగట్టుకు వెళ్ళి ఆ హనుమంతుడి యొక్క దేవాలయాన్ని 1000 కోట్ల రూపాయలైనా సరే అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి వారు నిర్ణయించి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను కూడా అద్భుతంగా వారు ఎంతో భక్తితో, విశ్వాసంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా మతాన్ని, దేవాలయాలను రాజకీయాలకు వాడుకోలేదు. ఇలా యాదాద్రి లాంటి అద్భుతమైన దేవాలయం నిర్మించిన ఎన్నికలు వచ్చేదాకా మెల్లమెల్లగా కట్టి ఎన్నికల ముందు ప్రారంభించాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఏం చేసినా కూడా ఒక విశ్వాసంతో చేసినారు, దేవుడి మీద భక్తితో చేసినారు. ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించే విధంగా ఈ రాష్ట్రంలో దేవాలయాలు ఈ జిల్లా ఆ జిల్లా, ఈ దేవుడు ఆ దేవుడు అనకుండా అన్ని దేవాలయాలను కూడా అద్భుతంగా ఇలా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా ఈ దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో దేవాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. కానీ ఇలా కేసీఆర్ గారి హయాంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రత్యేకంగా దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ ఉన్నాం. అర్చకుల శివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ ప్రజల కొంగు బంగారమైన వనదుర్గా మాత గుడికి దర్శించడం మహాభాగ్యంగా, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందరి కోరికలు తీర్చే తల్లి వనదుర్గా మాత. ఇక్కడ మంజీరా నది 7 పాయలుగా చీలి ఎంతోమందికి ఎన్నో రకాల రోగాలు, దుష్టశక్తుల నుంచి పీడను వదిలిస్తేందుకు ఇక్కడ వెలిసిన అమ్మ గరుడగంగగా వెలిసి ఇక్కడ వనదుర్గా మాత ఈ ప్రాంతం అందరికి కూడా మంచిగా
అందరినీ చల్లని చూపుతోటి పాడి పంటలు మంచిగా పండేటట్టు చేస్తుంది. ఇక నుంచి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏవైతే రావాల్సినవో కొన్ని లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా అన్నీ వస్తాయి. అన్ని గుళ్ళలాగే దుర్గామాతకు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ కార్యకలాపాలకు పూనుకుంటారని భావిస్తూ ఈ అవకాశం. ఈ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానము ఈరోజు మహాశివరాత్రి నిన్న నుంచి ప్రారంభమైంది కాబట్టి నిన్న మహాశివరాత్రి ఒక పొద్దులు ఎంతో బ్రహ్మాండంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా మంచి అందరూ ఆఫీసర్ వాళ్ళు ఎంతో బందోబస్తుతో అన్ని ఏర్పాట్లు చేసి మంచి కార్యక్రమం ముగిసింది. ఈరోజు రెండవ కార్యక్రమం ఈరోజు పొద్దున 3 గంటల నుంచి అమ్మవారి అభిషేకాలు మరియు కుంకుమార్చనలతో ప్రారంభమైంది. ఈరోజు మనకి ఏంటంటే 3 గంటలకు మనకు బండ్ల కార్యక్రమం ఉంటుంది. బండ్ల కార్యక్రమం పొద్దున 3 గంటల నుంచి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొంత లక్షలాది మంది దర్శనాలు చేసుకొని అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకు మేము ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మా దేవాదాయ శాఖ నుంచి కానీ మా దేవస్థాన చైర్మన్ గారు కానీ ధర్మకర్తలు గారిని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. ఎలాంటి ఇబ్బందులు కాకుండా మన జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లను తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్క శాఖ వాళ్ళని కూడా ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతుంది, ఎక్కడ ఏమి ఇబ్బంది అవుతుందని ప్రతి క్షణం గిట మన కలెక్టర్ గారు ఫోన్లు చేసుకుంటూ అందరినీ ఆదేశిస్తున్నారు. ఈ రోజు గిట మనం 3 గంటలకు బండ్ల కార్యక్రమం ఉంటుంది. ఈ బండ్ల కార్యక్రమానికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ బండ్ల ఊరేగింపులు చూసి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాలని మేము మీ ద్వారా కోరుచున్నాము. ఏడుపాయల వనదుర్గా భవానీ దేవతా నమశివాయ. అద్భుతమైనటువంటి శివరాత్రిని తిలకిస్తూ ఆ పరమశివుడే సాక్షాత్తు ఈరోజు భూమి మీద చలో మేడం ఫోటో సెట్ చేద్దామా? సెట్ చేద్దాం, కంపల్సరీ ఇబ్బంది అయితే లేకపోతే.
భక్తాలి బృందాలి సలక్షనాశా సంపూర్ణ కర్త్రీ మహిషాసనాం శివాం మంజీరనీరస్వర ఘోష దీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రపద్యే. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. భారతదేశంలోనే 2వ వనదుర్గగా ప్రసిద్ధి చెందినటువంటి మాత వనదుర్గా మాత. మరి వనదుర్గా భవాని అమ్మవారి దేవస్థానం లోపల ఈ రోజు నుండి మహాశివరాత్రి ఉత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు మహాశివరాత్రి ఉపవాస దీక్షలు. ఈరోజు ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మంజీరా నదీపాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకము, సహస్రనామ కుంకుమార్చన మొదలైన పూజా కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా మంత్రి హరీష్ రావు గారు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, మదన్ రెడ్డి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇంచుమించుగా 10 లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా 2వ రోజు బండ్లు తిరుగుట కార్యక్రమము, 3వ రోజు రథోత్సవ కార్యక్రమము, 3 రోజులు కూడా జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెంది అమ్మవారు విలసిల్లుతున్నది. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. వనదుర్గా భవాని మాతాకి జై. మరి వనదుర్గా మాత ఆలయ పరిధిలో మరి ప్రభుత్వం లాంఛనంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో మరి ఆలయ కమిటీ చైర్మన్ గారు, బాలగౌడ గారు, ఈవో గారు, మరి అదేవిధంగా వాళ్ళ పాలకవర్గం అంతా కూడా భక్తుల సౌకర్యార్థం మంచి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు వనదుర్గా మాతకు మనందరం కూడా తెలుసు, కోరిన కోరికలు తీర్చేది కొంగు బంగారం అని. ఆ వనదుర్గా మాత ఆశీర్వాదం అందరిపైన ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం.